ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలాగే సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా కూడా తిరుపతి కౌంటర్లలో అయితే అయిపోయాయండి. ఇక ఈరోజు ఎవరైనా దర్శనానికి రావాలి అనుకుంటే డైరెక్ట్గా తిరుమల కొండపైన ఉచిత దర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరికి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలండి. అలాగే నిన్నటి రోజు 66,715 మంది దర్శనం చేసుకున్నారు. 24,503 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. నిన్న స్వామివారి హుండీ కానుకలు 4.06. ఓకేనా. ఇక ఈరోజు మన వీడియోలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఎవరైనా కానీ వైకుంఠ ద్వార దర్శనం రోజు సర్వదర్శనం టోకెన్లు తీసుకోవాలి అనుకున్నట్లయితే వారు దయచేసి 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఒక సర్వదర్శనం టికెట్కి రెండవ సర్వదర్శనం టికెట్కి కనీసం 30 రోజులు గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సపోజ్ మీరు జనవరి 1వ తారీఖున సర్వదర్శనం టోకెన్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారే అనుకోండి, కనీసం 30 రోజులు గ్యాప్ తీసుకొని మరలా 2వ సర్వదర్శనం టోకెన్లు తీసుకోగలరు. ఈ విధంగా చూసినట్లయితే ఎవరైనా కానీ జనవరి 10 నుంచి 19 వరకు సర్వదర్శనం టోకెన్ల ద్వారా స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే దయచేసి 30 రోజుల గ్యాప్ ఉందా లేదో చూసుకోండి. అంటే కనీసము మీరు డిసెంబర్ 11 తారీఖు నుంచి కూడా జనవరి 9 వరకు కూడా సర్వదర్శనం టోకెన్ తీసుకోకుండా ఉండాలి. ఓకేనా. ముందుగా 30 రోజులు గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అంతేగాని మేము జనవరి 1వ తారీఖు చేసాము, 2వ తారీఖు చేసాము, వెంటనే మళ్ళీ జనవరి 10వ తారీఖు టికెట్లు దొరుకుతాయా అంటే ఇవ్వరండి. కనీసం 30 డేస్ గ్యాప్ ఉండాలి ఒక సర్వదర్శనానికి ఇంకో సర్వదర్శనానికి. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ 10 రోజులకు సంబంధించి తిరుమలలో ఆన్లైన్లో రూములు విడుదల చేయలేదు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయము 2 నుంచి మీరు రూముల కోసం ట్రై చేస్తూ ఉండాలి. దాదాపు రోజుకి 3,000 నుంచి 4,000 రూములు ఆఫ్లైన్లో ఇచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఎవరైనా కూడా అదే ప్రాసెస్ అన్నమాట. సో మాకు దొరుకుతుందా దొరకదా ఇలాంటి డౌట్లు పెట్టుకోవద్దు. 3వ పాయింట్, కేవలము దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే తిరుమల కొండపైకి ఆ 10 రోజులు వెళ్ళగలరు. అలాగే దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకోగలరు. ఓకేనా. ఈ 3 ముఖ్యమైన విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను మరలా చెప్తున్నా, 30 రోజులు సర్వదర్శనం టోకెన్కి గ్యాప్ ఉండాలి. రెండవది ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో దర్శనం చేసుకోండి. మూడోది టికెట్ లేకపోతే కొండ ఎక్కనివ్వరు, దర్శనం కూడా మీరు చేసుకోలేరు. ఈ 3 ముఖ్యమైన విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక నార్మల్ విషయాల్లోకి వెళ్ళినట్లయితే మీరు చూడండి, స్వామివారికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ చెప్తాను. ఇంకోటి ఏమిటి అంటే రాబోయే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ దర్శన టికెట్లు 300 అయినా 500 అయినా తిరుమల తిరుపతి రూములైనా ముందు గడప దర్శన టికెట్లైనా డైరెక్ట్ ఆర్జిత సేవలు కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లైనా అన్నీ అయిపోయాయండి. ఓకేనా. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు అన్నీ అయిపోయాయి. మీకున్నటువంటి దారి 2 దారులు దర్శన టికెట్లు కావాలి అంటే. ఒకటి తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి, లేదా రెండవది ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లైనా మీరు తీసుకోవచ్చు. ప్రతిరోజు 50 టికెట్లు ఉదయం 6 గంటలకి అలిపిరి గోశాలలో మీకు ఇస్తారు. ఓకేనా. ఈ విధానం ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇంకా టికెట్లు కావాలి అనుకున్నవారు మీకున్నటువంటి మరొక మార్గం ఏమిటి అంటే డైరెక్ట్గా ఉచిత దర్శనం క్యూ లైన్లో కొండపైకి వెళ్ళి వెళ్ళవచ్చు. ఓకేనా. ఇంత మటుకే దారి ఉంది. చాలామంది నన్ను అడుగుతున్నారు బస్ టికెట్ విధానం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఓపెన్ ఉందా అని. ప్రస్తుతానికైతే అప్డేట్ లేదు, రద్దయితే చేశారు. ఓకేనా. ఇక ఏప్రిల్ నెల దర్శన టికెట్లు అన్నీ కూడా మీకు జనవరి 18వ తారీఖు నుంచి 1 విడుదలవుతూ ఉంటాయి. ప్రస్తుతాని వరకు మార్చ్కి అయితే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక ఈ 3 నెలలకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ రూములు కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగానే సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా ప్రతిరోజు తెల్లవారుజామున 2 నుంచి 7 లోపల ట్రై చేస్తే 2,500 రూములు మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు కూడా ఇదే పద్ధతి.
ఓకేనా. లేదు అంటే తిరుపతిలో ప్రైవేట్ రూమ్స్ తీసుకోండి, అది అందరికీ ఉన్నటువంటి ఒక అవకాశం. ఓకేనా అండి. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. అలాగే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రోజుకి 40,000 దర్శన టికెట్లు టీటీడీ వారు విడుదల చేయబోతున్నారు. 10 రోజులకి రోజుకి 40,000 చొప్పున 10 రోజులకి 4 లక్షల టోకెన్లు విడుదల చేస్తున్నారు. ఎవరైనా కూడా తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోవచ్చు. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎవరి టికెట్ వారు మాత్రమే తీసుకోగలరు, వేరే వారు వచ్చి తీసుకోలేరు. ఓకే, అర్థమైందా? చాలా ముఖ్యమైన విషయాలు మీరందరూ తెలియడమే కాదు, అందరికీ కూడా మీరు షేర్ చేయాలి. ఓకేనా. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.